మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 3 వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో 6 ప్రయాణికులు మరణించారు. ఈ ఘటనలో ఒక చిన్నారిని అధికారులు రక్షించారు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర జల్గావ్ ప్రాంతంలోని అమాల్నేర్ ధూలే హైవేపై మాంగ్రూల్ గ్రామం వద్ద ఉదయం 7 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గుజరాత్కు చెందిన ఒక కారు బైకును ఢీకొట్టింది. ఆ వెంటనే మహారాష్ట్ర రవాణా శాఖకు చెందిన బస్సు ఈ 2 వాహనాల్ని ఢీకొట్టింది. ఇలా 3 వాహనాలు ఢీకొన్నాయి. బైక్ పూర్తిగా బస్సు కింద పడి నలిగిపోయింది. బైక్పై వెళ్తున్న 2 అక్కడికక్కడే మరణించారు. వీరిని నీలేష్ తవాడే, ఫల్గుని భోయిగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుల్ని రక్షించేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో నలిగిపోయిన కారులో నుండి ఒక చిన్నారిని బయటకు సురక్షితంగా తీశారు. పోలీసులు, స్థానికులు చాలాసేపు శ్రమించి చిన్నారిని రక్షించారు. నందలాల్ మహాజన్, అనిత మహాజన్, సురేష్ మహాజన్, నిర్మల అనే 4 కూడా ప్రాణాలు కోల్పోయారు. కారు డ్రైవర్ ఆదిత్యకు తీవ్ర గాయాలయ్యాయి. అతడితో పాటు ఈ ప్రమాదంలో గాయపడిన మిగతా వారిని సహాయక బృందాలు ఆసుపత్రికి తరలించాయి. బాధితులు ఒక వేడుక కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలియజేశారు. कार तसेच 2 व्हीलर येत होती आणि अंमळनेर बस डेपो मधील बस ही अंमळनेरच्या दिशेने धुळेकडे जात होती. मंगळूरपासून सुमारे 1 किलोमीटर धुळेच्या दिशेने कार चालकाने समोरील 2 व्हीलर धडक दिली. ती 2 व्हीलर जो आहे ती येणाऱ्या बसच्या आतमध्ये घुसली. तसेच कार ही विरुद्ध दिशेने जात ही बसला जोराने धडक दिली.